వెళ్తున్నాం చిత్తూరుకి అనమాట. చిన్న ట్రిప్ అనమాట. ఇదిగో అమ్మాయి అప్పుడే పడుకుంది. వెనకాల ఈ అమ్మాయి ఏమో ఫోన్ చేస్తుంది అనమాట. మా డ్రైవర్ కూడా వచ్చారు, ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు అనమాట. సో చిత్తూరులో మేము కొన్ని ప్లేస్లు విజిట్ చేయడానికి వెళ్తాం. అక్కడ ఏముంటుందో తెలీదు, ఆఫీస్ పని మీద మేము వెళ్తున్నాం అనమాట. సో ఏముంటుంది, ఎక్కడికి వెళ్తామని చెప్పి, అండ్ ఆంధ్ర ఏమంటే ఫుడ్ కూడా మేము హైదరాబాద్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది. అందుకు నా ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట. మా డ్రైవర్ గారేమో చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నారు అనమాట. దుర్గా పడుకుని ఇప్పుడే లేచింది, అందుకే దాక్కుంటుంది. గైస్ మీరు ఇలాగే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫోన్ వస్తుంది, ఓకేనా? ఇది హాయ్ చెప్పు. అవన్నీ ఏమొస్తుంది, అవన్నీ మనమే చేసిస్తాం. ఇట్లా మళ్ళీ అది పనికిరాదు పాతది. గాయస్ ఇప్పుడైతే మనం చిత్తూరులో ఉన్న, కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్టి రామాలయం అన్నమాట. కోదండ రామాలయం. ఇది చాలా పురాతనమైనమాట. ఇక్కడ ఓన్లీ హనుమంతుడు లేని గుడి ఏదైనా ఉంటే ఇది ఒకటే అనమాట. మనకి రామాలయం టెంపుల్స్ అన్నిటిలో హనుమంతుడు ఉంటాడు, బట్ ఇదొక్క టెంపుల్లో మాత్రమే హనుమంతుడు ఉన్నాడు అనమాట. ఓన్లీ సీతారాములు విగ్రహాలు ఒకే శిలపై చెక్కబడి ఉంటాయి అన్నమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా చాలా బాగుందన్నమాట. లోపల మొత్తం గుడి ఎట్లా ఉందంటే అప్పటి రోజుల్లో మన పాత పురాతనమైన రోజుల్లో ఎట్లా ఉంటుందో టెంపుల్ సేమ్ అట్లానే ఉంది. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. కొంచెం కొంచెం అట్లా మార్పులు చేశారు అంతే. బట్ టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ శిల్పాలు చెక్తారు కదా, అవి కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే అప్పట్లో ఎట్లా శిల్పాలు చెక్కారు అసలు మనకే తెలీదు. అంత అప్పుడు ఎంత మైండ్ ఉంటే కానీ ఇవన్నీ చేయడం చాలా కష్టం. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు మొత్తం. అండ్ లోపల నేనైతే దేవుణ్ణి అయితే చూపించలేకపోయాను, అప్పటికి పూజ అయిపోయింది కాబట్టి డోర్ వేసేసినారనమాట. సో అందుకని నేను లోపల విగ్రహాలు ఏమి చూపించట్లేదు అనమాట. ఇదంతా లోపల అనమాట. అండ్ టెంపుల్కి ఆపోజిట్ సైడే మనకి హనుమంతుడి టెంపుల్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే హనుమంతుడు ఉంటాడనమాట. మన లోపల మాత్రం రామసీతలు ఉంటారు. ఇక్కడ మాత్రం హనుమంతుని టెంపుల్ ఉంటుంది. హనుమంతుని చూడండి, మీరు కూడా మంచిగా మొక్కుకోండి. మొత్తం టెంపుల్ అయితే ఇది. లోపలికైతే వెళ్ళడానికి లేదనమాట. మేము వెళ్ళే టైంలో క్లోజ్ అయిపోయింది కాబట్టి మేము లోపల వెళ్ళాం. సో జూమ్ చేసి అట్లా చూపించాను. ఇప్పుడు మనం ఆన్ ది వే టు తిరుపతి వెళ్తున్నాం అనమాట. గ్రీనరీ చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు, మంచిగా రోడ్డు ఉంది మధ్యలో, ఎవరో ఏం లేదు అసలు. చాలా పీస్ఫుల్ ఉంది. మంచిగా మంకీస్ అక్కడక్కడ ఉన్నాయి. ఇది తిరుపతి ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది. తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి అదొక పాజిటివ్ వైబ్స్ గైస్. చాలా చాలా బాగుంటుంది ఓం అని. మేము జస్ట్ అట్లా తిరిగేసి వచ్చినాం అంతే. టెంపుల్కి ఏం విజిట్ చేయడానికి వెళ్ళలేదు, ఆఫీస్ పని మీద వెళ్ళాం కాబట్టి అలా చూసుకుంటూ వచ్చామన్నమాట. ఒక మెమరీలా ఉంటుందని. సో అది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. మేము ఒక ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇది మేము ఇలా రెడీ అయ్యాము. Thanks for watching guys. Bye. Like, share, subscribe.